బైబిల్ కథలలోని మరొక కథ నోవాహు కథ. నోవాహుకి ముగ్గురు కొడుకులు. వారు షేము, హాము, యాపెతు. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు. అతడు దేవునికి స్నేహితుడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాయి. దేవుడు నోవాహుతో, నేను వీరితో విసిగిపోయాను, వీరిని నేను నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బతకడానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించడానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలు నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేయి. దాని లోపల బయట అంతా తారు పొయ్యి. నేను భూమి మీద వరద రప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ నాశనం చేస్తుంది. అయితే నీకొక వాగ్దానం చేస్తున్నాను. ఓడలోనికి నీ భార్యని, కుమారుల్ని, వారి భార్యల్ని తీసుకెళ్ళు. అంతేకాక అన్ని రకాల జంతువుల్లోంచి, పక్షుల్లో నుంచి ఆడ మగ ఉండేలా జతలు జతలుగా ఓడలోకి తీసుకెళ్ళు. అన్ని రకాల ఆహార పదార్థాలు సేకరించు. నీకు, జంతువులకి, పక్షులకి సరిపడేలా వాటిని భద్రం చేసుకో అన్నాడు. నోవాహు తూచా తప్పకుండా దేవుడు చెప్పినదంతా చేశాడు. చాలా దేశాల్లో ఉన్న ప్రాచీన కథలు మాత్రమే గొప్ప జల ప్రళయం గురించి చెప్పేవి. వాటిని గురించి రకరకాల కథలు వింటాం. అయితే ఈ జల ప్రళయం ద్వారా దేవుడు చెడుని ఎలా నిర్మూలించారో ఈ కథ చెబుతుంది. అంతేకాక ఆయనకు అవిధులై అయిన వారిని ఎలా రక్షించాలో కూడా మనం ఈ కథలో తెలుసుకుంటాం. ఓడ సిద్ధమైనప్పుడు ప్రభువు నోవాహుతో ఇలా అన్నాడు, నీవు నీ కుటుంబాన్నంతా తీసుకొని ఓడలోకి వెళ్ళు. ఈ ప్రపంచమంతట్లో నీ ఒక్కడివే మంచివాడివి. జంతువుల్లో, పక్షుల్లో, ప్రతి జాతిలో అర్పించదగిన వాటిలో నుంచి 7 జతలను ఓడలోకి తీసుకెళ్ళు. మిగిలిన వాటిలో ఒక్కొక్క జతను మాత్రమే నీతో తీసుకెళ్ళు. ఇదే విధంగా జంతువుల్లో, పక్షుల్లో ప్రతి జాతిని సజీవంగా కాపాడవచ్చు. తరువాత వాటికి పుట్టే పిల్లలతో ప్రపంచం నిండుతుంది. ఇంకా 7 రోజుల్లో నేను వర్షం కురిపిస్తాను. అది 40 రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దానికి జీవరాశులన్నీ చచ్చిపోతాయి. నోవాహు ప్రభువు చెప్పినదంతా చేశాడు. నోవాహు, అతని భార్య, అతని కుమారులు, భార్యలను కూడా ఓడలోకి తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పినట్టే నోవాహు జంతువుల్ని